ఆపదలో తనకు ఎదురైన పరిస్థితి మరెవ్వరికీ రాకూడదనుకున్నాడు ఆ యువకుడు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే మదర్ తెరీసా మాటలను స్ఫూర్తిగా తీసుకుని సేవా మార్గంలోకి అడుగుపెట్టాడు. రక్తం కొరతతో ఏ వ్యక్తికి భావించకూడదనే దృఢ సంకల్పంతో రక్తదాన కార్యక్రమాలను చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. రక్తంతో జీవించు, రక్త కొరతతో మరణించకు అనే నినాదంతో పనిచేసే బ్లడ్ టు లైవ్ అనే సంస్థను స్థాపించాడు. రక్తపాతాల జిల్లా అని కడపకు ఉన్న అపవాదును తొలగించి రక్తదాతల జిల్లాగా మార్చుతానంటున్న కడప యువకుడిపై కథనం. మన జీవితం పరోపకారానికి, మన రక్తం మరో ప్రాణానికి. ఇది కడప జిల్లాకు చెందిన పవన్ కుమార్ నమ్మిన సూక్తి. ప్రమాదంలో చిక్కుకుని రక్తం దొరక్క ఇబ్బంది పడేవారికి చేయూత ఇచ్చేందుకు నిరంతరం తపిస్తూ వందల మందిని రక్తదాతలుగా మార్చుతున్నాడు. రెండేళ్ల కిందట పవన్ కుమార్ తల్లి అనారోగ్యం పాలై రక్తం అవసరమైతే ఎక్కడా దొరకలేదు. ఆ తరువాత తన భార్య గుండె ఆపరేషన్ కి రక్త కొరతతో తీవ్ర ఇబ్బంది పడ్డాడు. 2 సార్లు రక్తం కోసం తాను పడ్డ కష్టం మరెవ్వరికీ రాకూడదనుకున్న పవన్ కుమార్ ఆలోచనల్లోంచి బ్లడ్ టు లివ్ సంస్థ 2012 ఆగస్టులో పుట్టుకొచ్చింది. మా మదర్కి బ్యాక్ బోన్ సంబంధించి ఒక ఆపరేషన్ చేయాల్సి వచ్చి తిరుపతిలోని స్విమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. అక్కడ డాక్టర్లు ఆపరేషన్ చేయాలి, ఖచ్చితంగా మీరు బ్లడ్ అరేంజ్ చేసుకుని అని చెప్పారు. బట్ అక్కడ ఉన్న బ్లడ్ బ్యాంక్లోకి బ్లడ్ అడిగేదానికి వెళ్తే కానీ మీరు ఖచ్చితంగా ఒకరు రీప్లేస్మెంట్ ఇస్తే కానీ మేము మీకు కావాల్సిన రక్త గ్రూప్ బ్లడ్ ఇవ్వము అని చెప్పారు. అప్పుడు ఆ యొక్క బ్లడ్ యొక్క ప్రియారిటీ అనేది ఆ రోజు నాకు తెలిసింది. బీటెక్ పూర్తి చేసిన పవన్ కుమార్ రక్తదానంపై విస్తృత కార్యక్రమాలు చేపడుతున్నాడు. రక్తదాన ఆవశ్యకతను కరపత్రాలతో 10 మందికి వివరిస్తున్నాడు. ఇప్పటి వరకు 60కి పైగా స్వచ్ఛంద రక్తదాన శిబిరాలను కడప జిల్లాలో ఏర్పాటు చేసిన పవన్ 2000 మంది దాతల నుంచి సేకరించిన రక్తాన్ని రిమ్స్ ఆసుపత్రికి, రెడ్ క్రాస్ సంస్థకు అప్పగించాడు. పవన్ కుమార్ 2 సంవత్సరాల వ్యవధిలోనే 10 సార్లు రక్తదానం చేశాడు. దాతల కోసం ప్రత్యేకంగా www.bloodtolive.org అనే వెబ్సైట్ ను రూపొందించాడు. ఇప్పటి వరకు 603 మంది వెబ్సైట్ లో పేర్లను రిజిస్టర్ చేయించుకోగా వారి వివరాలన్నీ ఇందులో పొందుపరిచారు. రక్తం అవసరమైనప్పుడు దాతలను నేరుగా సంప్రదించే అవకాశం పవన్ కల్పించాడు. దళారులు ఏం చేస్తారంటే 1500 నుంచి 15,000 ఆ డిమాండ్ ఆఫ్ సప్లైని బట్టి, ఒకవేళ నెగిటివ్ గ్రూప్స్ అయితే 20,000 అయినా అడుగుతారు. పేదవాడు ఆరోగ్యశ్రీ మీద వచ్చి ఆపరేషన్ చేసుకునేవాడు 1500 నుంచి 15,000 వరకు పెట్టుకునే పరిస్థితులు లేవు. సో అటువంటివన్నీ నా కళ్ళతో చూసిన తర్వాత మా జిల్లాలో ఇటువంటి పరిస్థితి రాకూడదు, ఏ ఒక్కరూ రక్త కొరతతో ఇబ్బంది పడకూడదు, రక్త కొరతతో వాళ్ళ ప్రాణం పోగొట్టుకోకూడదు అనే ఒక ఉద్దేశంతో మా జిల్లాని, కడప జిల్లాని రక్తదాతల జిల్లా చేయాలనే ఒక సంకల్పంతోనే ఈ బ్లడ్ టు లివ్ అనే ఒక సంస్థను నేను స్థాపించడం జరిగింది. దాతల సహకారంతో ప్రజలకు ఉపయోగపడే సేవా సంస్థను నడుపుతున్న పవన్ కుమార్ కు కుటుంబ పోషణ భారమైన వారి నుంచి సహకారం లభిస్తోంది. పవన్ కుమార్ బెడ్ టు లీవ్ పెట్టాడు. 10 మంది సహాయం కోసం సహాయపడుతున్నాడు. ఇప్పటికి సుమారుగా 100 మంది రక్తదానం చేసినాడు. ఇంకా కొన్ని వేల మందికి చేసే రకం ఉన్నాడు. నాకు తగిన సహాయం చేస్తాడా, అవసరమైతే బెడ్లు డబ్బులు కూడా అవసరమైతే పెడతాడా, ఏమైనా తెచ్చైనా పెడుతున్నాను 10 మంది కోసమని. అంతగా మంచి పని కోసమని ఏదేదో చేయమని చెప్తాడు నేను పిల్లలకి.
పవన్ తన చిన్నప్పటి నుంచే సేవా కార్యక్రమాల్లో ఎప్పటి నుంచో పాల్గొంటూ ఉన్నాడు. తను ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి తను మొత్తం పాలిటిక్స్ అన్నా కానీ ఇతర సేవా కార్యక్రమాలు అన్నా కానీ తనకు చాలా ఇష్టము. ఆ తర్వాత నాకు హార్ట్ ప్రాబ్లం వస్తే బ్లడ్ అవసరం అయితే ఎంత ఇబ్బంది ఉంది బ్లడ్ కోసం, చాలా మంది పిల్లలు ఎంతో అవస్థ పడుతున్నారని చెప్పేసి బ్లడ్ టు లైవ్ అనే ఒక వ్యవస్థ స్థాపించబడింది, ఒకటి ఫౌండర్ అనేది. దీనికి నేను కూడా నా వంతు తనకి సహకరిస్తా ఉన్నాను. ఒక వ్యక్తి ఇచ్చే రక్తం ముగ్గురికి ఉపయోగపడుతుంది. ఆ రక్తంలో తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, ప్లాజ్మా వేరు చేసి ముగ్గురు రోగులకు ఉపయోగించవచ్చనే వైద్యుల సలహాను విస్తృతంగా ప్రచారం చేస్తూ సేవా నిరతితో ముందుకెళ్తున్నాడు ఈ యువకుడు. ఎన్సీసీలో రాణించి యూత్ ఎక్స్చేంజ్ కార్యక్రమానికి రాష్ట్రం నుంచి ఎంపికైన ఒకే ఒకడు. వివరాలు మరో చిన్న విరామం తర్వాత. విజ్ఞాన్ యూనివర్సిటీ సమర్పించు